రైట్ బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. హైదరాబాద్ లోని నాంపల్లిలో ఫర్నిచర్ షాపుల్లో మంటల కేసులో బ్రేకింగ్ చూస్తున్నాం. షాప్ యజమాని సతీష్ బచాను పోలీసులు అరెస్ట్ చేశారు. అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పిల్లల తండ్రి యాదయ్య ఫిర్యాదుతో పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. బిఎన్ఎస్ లోని 110 సెక్షన్ నమోదు చేశారు. హైదరాబాద్ లోని నాంపల్లిలో ఫర్నిచర్ షాప్ లో మంటల కేసులో బ్రేకింగ్ చూస్తున్నాం. షాప్ యజమాని సతీష్ బచాను పోలీసులు అరెస్ట్ చేశారు. అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పిల్లల తండ్రి యాదయ్య ఫిర్యాదుతో పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. బిఎన్ఎస్ లోని 110 సెక్షన్ నమోదు చేశారు. హైదరాబాద్ లోని నాంపల్లిలో ఫర్నిచర్ షాప్ లో మంటల కేసులో బ్రేకింగ్ చూస్తున్నాం. షాప్ యజమాని సతీష్ బచాను పోలీసులు అరెస్ట్ చేశారు. అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పిల్లల తండ్రి యాదయ్య ఫిర్యాదుతో పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. బిఎన్ఎస్ లోని 110 సెక్షన్ నమోదు చేశారు పోలీసులు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్ లోని నాంపల్లిలో ఫర్నిచర్ షాప్ లో మంటల కేసులో షాప్ యజమాని సతీష్ బచాను పోలీసులు అరెస్ట్ చేశారు. అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పిల్లల తండ్రి యాదయ్య ఫిర్యాదుతో పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. బిఎన్ఎస్ లోని 110 సెక్షన్ నమోదు చేశారు పోలీసులు. నాంపల్లి అగ్ని ప్రమాదంలో 5గురు మృతి చెందారు. ఘటన జరిగిన భవనంలో సెల్లార్లో 5 మృతదేహాలను గుర్తించారు. వాటిని వెలికి తీసి ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతులు బేబీ, హబీబ్, ఇంతియాజ్, అఖిల్, ప్రణీత్ గా గుర్తించారు. నిన్న మధ్యాహ్నం భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెల్లార్లో భారీగా ఫర్నిచర్ ఉండడంతో అగ్నిమాపక సిబ్బంది లోనికి వెళ్లలేకపోయారు. మంటలను అదుపు చేయలేకపోయారు. అక్కడ చిక్కుకున్న 2 చిన్నారులు సహా 5గురిని కాపాడలేకపోయారు. భవనంలో 20 గంటల పాటు పొగ, వేడి, సెగలు రేగాయి. అగ్ని ప్రమాదంతో భవనం పూర్తిగా దెబ్బతింది. భవనం పరిస్థితిని జేఎన్టీయూ ఇంజనీరింగ్ నిపుణుల బృందం పరిశీలిస్తున్నారు. భవనం కూల్చివేతపై అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.